జగన్ పరిపాలనలో నైతికత వాస్తవికత ఉందంటూ టీడీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ అన్నారు. జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారంటూ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి చేయడం ఒక బాధ్యతగా పనిచేస్తున్నామన్న సాయినాథ్ శర్మతో మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గరే కొద్దీ రాజకీయంగా బద్ద శత్రువులు సైతం మిత్రులు అవుతుంటారు. ఇదే సేమ్ సీన్ కడప జిల్లా కమలాపురంలో కూడా రిపీట్ అయింది. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి మాజీ సాయినాథ్ శర్మ ఈరోజు వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. మనతో పాటు అన్నాడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇన్ని రోజులు టీడీపీకి మీరు అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈరోజు వైసీపీలో జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి, ఎలా ఉండబోతుంది? చెప్పాను కదా, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పనిచేసేటువంటి కార్యకర్తలకు, నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు ఎక్కడ కూడా స్థానం లేదు. నిజాయితీగా పనిచేసే వాళ్ళంటే వాళ్ళకి కరివేపకతో సమానం. ఎందుకంటే వాడుకోవడం, వదిలేయడం అనేది చంద్రబాబుకు ఉన్నటువంటి నైజం. వాటిని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తలు భవిష్యత్తులో ఇంకా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడతారు. కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులకు గురైనా, కార్యకర్తలు ఎన్ని కష్టాలు పడుతున్నా ఒక తండ్రిలాగా తల్లిలాగా ఉండాల్సినటువంటి పార్టీ ఈరోజు కార్యకర్తల సంక్షేమాన్ని మరిచి కేవలం పార్టీ యొక్క ఆర్జనే, ఆర్థిక ఆర్జన, ఎవరైతే టికెట్లకు డబ్బులు ఎక్కువ ఇస్తారో ఆ టికెట్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళ మోజులో పడి మొత్తం యావత్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ నిజాయితీగా పార్టీకి పనిచేసే కార్యకర్తలను గాలికి వదిలేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ దయనీయ స్థితికి మారబోతోంది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఒక ధైర్యవంతుడు, నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తించాం. ఖచ్చితంగా ఆయనతో నడిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించి, అట్లాగే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మన వర్గం కానీ ఒక బలోపేతమైనటువంటి విధంగా కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిస్తేనే అది సాధ్యమని భావించి ఖచ్చితంగా మన నిర్ణయం కరెక్ట్ అని భావించి జగన్మోహన్ రెడ్డి నడవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సార్, ఇప్పుడు మీరు టీడీపీలో పనిచేసిన రోజులు కూడా వైసీపీని విమర్శలాస్త్రం కురిపించారు. ఈరోజు జగన్ సమక్షంలో చేరారు. అంటే మీరు కలిసినటువంటి సందర్భంలో ఈ రాజకీయపరమైనటువంటి చర్చలు ఏమైనా జరిగాయి? దాదాపు హాఫ్ అన్ అవర్ పాటు మీతో మాట్లాడినట్టు సమాచారం. ఎలాంటి రాజకీయపరమైన చర్చలు జరిగాయి? సార్, పార్టీ పాలసీ, పార్టీలో అంటే ఒకటే, ఎప్పుడు కూడా నాకు ఎక్కడ లోపాయిగారి ఒప్పందాలు కానీ, లోపాయిగారి మాటలు చేసుకుని ఎవరితో కూడా రాజకీయాలు చేయడం తెలియదు. ఎక్కడ ఉంటే అక్కడ నిజాయితీగా పనిచేస్తాం. తెలుగుదేశం పార్టీలో నిజాయితీగా పనిచేస్తాం కాబట్టి పార్టీ పాలసీల ప్రకారం, పార్టీ అధిష్టానం ఆదేశించిన విధానం ప్రకారం ఆ రోజు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని మాకు చూపించిన విధానాల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఆ యొక్క వైఎస్ఆర్ పార్టీ విధానాలను విమర్శించాం కానీ వ్యక్తిగతంగా ఎవరిని మేము టార్గెట్ చేసుకోలేదు. పార్టీ యొక్క విధి విధానాలకు అనుకూలంగానే ప్రవర్తించడం జరిగింది. తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలవడానికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక అద్భుతం అని చెప్పాలి. ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి గర్వము ఇసుక రేణువంతా కూడా ఆయన చూపించలేదు ఎక్కడ కానీ. ఎంత సాధారణంగా ఆహ్వానించాడు. రండి నా, ఖచ్చితంగా సాయన్న రండి, నువ్వు గట్స్ ఉన్న లీడర్, నాకు తెలుసు నీ గురించి అని అంతమందిలో యూఆర్ గ్రేట్ అని అంతమంది ఎదురుగా చెప్పాడంటే నేను చాలా ఒక వినయంతో కూడినటువంటి గర్వాన్ని ఫీల్ అవుతున్నా. ఒక ముఖ్యమంత్రి గారు ఇలా సంబోధించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ, ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి ఆయనను మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి మేము ఎంత కృషి చేయాలనో రాత్రింబవలు అహర్నిశలు 50 రోజులు పూర్తిగా పనిచేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నా. ఫైనల్ గా మీరు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి గత 2 రోజుల కిందట మీ క్యాడర్ అంతా కూడా సిద్ధం చేశారు. దాదాపుగా గతంలో జరిగిన స్థానిక సంస్థల్లో కూడా రెబల్ గా నిలబడి మరి మీరు కొంతమందిని గెలిపించారు. అదే విధంగా ఈ రోజు వైసీపీలో కూడా మీకు అంత క్రియాశీలక బాధ్యతలు ఉంటాయి, మీ క్యాడర్ని కాపాడుకోగలనుకుంటున్నారా? ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఉంది. గౌరవ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మన గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు, వారితో పాటు వచ్చినటువంటి లీడర్లందరూ కూడా ఖచ్చితంగా మాతో మాట్లాడి ఎటువంటి పరిస్థితుల్లో మీ కార్యకర్తలకు కానీ మీకు కానీ ఎటువంటి ఇబ్బందులు కలుగజేయము, ఒక ఉన్నత ప్రాధాన్యతని మీకు ఇవ్వడం జరుగుతుంది అని ఒక స్పష్టమైన హామీని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ముఖ్యంగా నాకు ఇచ్చే గౌరవం కంటే నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు, నన్ను నమ్ముకున్న వర్గానికి గౌరవం ఇవ్వాలి. నేను భావించేది అదొకటే. కాబట్టి వారికి మీ కార్యకర్తలు ఏ ఇబ్బంది వచ్చినా ముందుంటామని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వెంట నడుస్తూ జగన్ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ దానితో నేను ఒకటే చెప్తున్నా, మా వాళ్ళకు కూడా చెప్పిన, జగన్ లాంటి ధైర్యస్తుడు, జగన్మోహన్ రెడ్డి ధైర్యస్తుడు మన భారతదేశంలోనే ఒక రాజకీయాలలో వినూత్నమైన వరవని సృష్టించిన నాయకుడు వెంట నడిస్తేనే రాజకీయం చేసిన మన వాళ్ళకి విలువ ఉంటుందని వాళ్ళని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ముక్త కంఠంతో ఏకగ్రీవ తీర్మానం చేసుకుని ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేయడం జరిగింది.
టీడీపీలో జరిగినటువంటి అవమానం భరించలేక అలాగే ఆత్మ గౌరవాన్ని కోసమే ఈరోజు పార్టీ చేంజ్ కావడం జరిగింది. అలాగే నన్ను నమ్ముకున్న వర్గాన్ని క్యాడర్ను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో కూడా వాళ్ళకు సరైన మార్గాన్ని సూచిస్తాను. అందుకు తగ్గట్టుగా పార్టీ అధినేత కూడా క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. జగన్తో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కాశీభట్ల సాయినాథ్ శర్మ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.